నాయుడుతో మాట్లాడబోతున్నాం. నాయుడు చెప్పండి, ఏంటి ఆయన చీపురుపల్లి ఎట్టి పరిస్థితుల్లో వద్దంటున్నారు? అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎక్కడ పోటీ చేస్తారు అనే సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది. నాయుడు బిందు ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీటు కోసం తంటాలు పడుతున్నారు. ఆయన సీటు ఎక్కడ వస్తుందన్న సంగతి ఆయనకే తెలియని పరిస్థితి నెలకొంది. అయితే గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీ అధిష్టానం మాత్రము గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి నుంచి పోటీ చేయమని ఆదేశించింది. చేస్తే చీపురుపల్లి నుంచి పోటీ చేయాలి, లేదంటే పార్టీకి సేవ చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు భీముల నుంచి పోటీ చేసేందుకు తీవ్ర స్థాయిలో తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలకు అలాగే కొన్ని జిల్లాలకు పార్టీకి ఫండింగ్ చేసే తన వియ్యంకుడైన నారాయణతో కలిపి చంద్రబాబు నాయుడు కలిశారు. భీముల సీటు తనకే ఇప్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. మరోవైపు పవన్ కళ్యాణ్తో కూడా కలిసి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చించే ప్రయత్నం చేస్తున్నారు. తన అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేసిన గంటా అదే పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు మీద కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి భీముల్లో పోటీ చేసినట్లయితే 100 కోట్ల రూపాయల వరకు కూడా తాను ఖర్చు చేయడానికి వెనకాడేది లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తనకే భీమిలి సీట్ ఇవ్వాలని చెప్పి గంటా శ్రీనివాసరావు కోరుతున్నారు. కానీ అధిష్టానం మాత్రము చేస్తే చీపురుపల్లిలో పోటీ చేయాలి, లేదంటే మాత్రము ఈసారికి పోటీ చేయకుండా పార్టీకి సేవ చేయాలని సూచిస్తుంది. మరోవైపు గంటా శ్రీనివాసరావు భీముల్లో పోటీ చేయడానికి తన ప్రయత్నాలు తాను చేయడంతో స్థానికంగా ఉన్న నేతలు కూడా అలర్ట్ అయ్యారు. అక్కడున్న 3 పార్టీల నేతలు కూడా సమావేశమయ్యారు. ఇస్తే స్థానికులకే సీట్ ఇవ్వాలి తప్ప గంటా శ్రీనివాసరావుకి సీట్ ఇవ్వద్దంటూ కూడా స్థానికంగా ఉన్న జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించిన నాయకులు సమావేశమయ్యారు. గంటా శ్రీనివాసరావుకి సీట్ ఇచ్చినట్లయితే తాము ఎట్టి పరిస్థితులను కూడా సహకరించేది లేదని కూడా స్పష్టం చేశారు. ఒకప్పుడు తన అనుచరులకి ఎంతో మందికి పదవులు ఇచ్చుకున్న గంటా శ్రీనివాసరావు నేడు సీటు లేక తన పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తనకి ఎక్కడ సీటు వస్తుందో తనకే తెలియని పరిస్థితి అయితే నెలకొంది. అయితే గంటా శ్రీనివాసరావు ఈసారికి పోటీ చేస్తారా, లేదంటే పోటీకి దూరంగా ఉంటారా? ఇప్పటికే పవన్ కళ్యాణ్తో మాట్లాడిన నేపథ్యంలో జనసేన పోటీ చేస్తారా అనే చర్చ అయితే విశాఖ జిల్లా రాజకీయాల్లో జరుగుతుంది. బిందు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.